మే 14వ తారీఖున తను లైవ్లో మాట్లాడిండు. మతాలకు సంబంధించింది లైవ్లో మాట్లాడి మొహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. అది 100% తప్పే, దాంట్లో ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే రాముడి పైన చేసినా, మొహమ్మద్ ప్రవక్త పైన చేసినా, యేసుక్రీస్తు పైన చేసినా కూడా ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి తప్ప ఒక మతాన్ని ఇంకో మతం కించపరచడం అనేది జరగకూడదు కూడా మిత్రులారా. ఎందుకంటే ఇది మే 14 జరిగింది. బ్రదర్ షఫీకి సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. ఇక ఆయన పెద్ద దొంగ లంగా అని చిల్క ప్రవీణ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణల నుంచి డైరెక్ట్ మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి ఇది బూమరాంగ్ అయిపోయిన పరిస్థితి ఉంది. మే 14 లైవ్లో చెప్తే ఇది మే 24, మే 25 తారీఖున అది ఆల్రెడీ వైరల్ చేస్తూ ఉన్నారు. వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు అందరూ. సో అప్పటికి మే 14 అది చెప్పిండు. దానికి నా నోట్ నుంచి తప్పు జరిగింది, మాట దొర్లింది, మేము క్షమాపణ చెప్తా ఉన్నామని ఇక్కడ వీడియో కూడా డిలీట్ చేయడం జరిగింది. వీడియో డిలీట్ చేసిన తర్వాత కూడా దాన్ని క్రాప్ చేసేసి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసేసి రకరకాలుగా చర్చ మాత్రం పెట్టిల్లని చెప్పుకోవచ్చు.